నమస్తే. ఖమ్మం జిల్లాకొచ్చినాం. ఖమ్మం పట్టణానికొచ్చినాం. తెలంగాణలో చాలా సమస్యలున్నాయి. ఈ సమస్యల్లో చాలా పెద్ద సమస్య ఉద్యోగులకు సంబంధించిన సమస్య. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంతో కొంత సరే ఒక 2 రోజులు జీతం లేట్ అయినా ఇంకేమైనా కొంత సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. రిటైర్ అయిన ఉద్యోగులు అంటే వాళ్ళు ఎప్పుడో 30, 35 ఏళ్ల కింద ఉద్యోగాల్లో చేరి ఉంటారు. వాళ్ళకి ఆనాడున్న జీతాలకు ఈనాడు వచ్చే జీతాలకు అసలు సంబంధం ఉండదు. సో, కాబట్టి వాళ్ళు ఆనాటి నుంచి 200కో, 300కో ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. సో, ఇప్పుడు వాళ్ళంతా రిటైర్ అవుతున్నారు. కేసీఆర్ హయాంలో వీళ్ళందరికీ సెటిల్ చేయాల్సి వస్తుందనే రిటైర్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందనే ఆయన ఒక 2, 3 ఏళ్ల పాటు పదవీ విరమణ వయసును పెంచిండు. ఆయన టైం అయిపోయింది. ఆయన ఓడిపోయింది. అవతలికి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఈ సమయానికి వీళ్ళందరూ ఇప్పుడు రిటైర్ అవుతున్నారు. ఇప్పుడు కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది. వీళ్ళ పదవీ విరమణ వయసును పొడిగిస్తారేమో అని. కానీ ఇంకా పొడిగిస్తే నిరుద్యోగులు ఊరుకునే అవకాశం లేదు. సో, కాబట్టి వీళ్ళందరికీ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఈ రిటైర్ అయినటువంటి వాళ్ళకి బెనిఫిట్సే దాదాపుగా వందల వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. టోటల్గా ఉద్యోగులకి రావాల్సిన బకాయిలు డైరెక్ట్గా క్యాష్ రూపంలో అంటే నగదు బదిలీ రూపంలో ప్రత్యక్షంగా రావాల్సినవి దాదాపు 7-8 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇందులో రిటైర్డ్ ఎంప్లాయీస్ది కూడా మెజారిటీ వాటా. రిటైర్డ్ ఎంప్లాయీస్కి దాదాపుగా 2022 వరకు వాళ్ళకున్న డిఎల్ రావాలా, అండ్ ఇంకా చాలా అలవెన్సులు రావాలా. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయి. 11th పిఆర్సీ ఉంది. ఇట్లా లక్షల రూపాయలు వాళ్ళకి వస్తాయి. కానీ ఈ రిటైర్ అయిన వాళ్ళు మేము రిటైర్ అయిన వెంటనే ఎంతో కొంత ప్రశాంతంగా ఉన్న డబ్బులతోని ఇంటి ఈఎంఐలు కంప్లీట్ అయిపోతాయి, లేకపోతే ఇంకేదైనా దానికి ఉపయోగించుకోవచ్చని వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఆ టెన్షన్ తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణలో దాదాపు 100 మందికి పైన ఇప్పటికీ రిటైర్ ఎంప్లాయీస్ చనిపోయినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఖమ్మంలో కూడా మనం ఉన్న ఈ ఇల్లు మైసయ్య అనే ఒక ఆర్ఎస్ఐ అయిన రిజర్వ్ ఎస్ఐ. ఈయన ఎక్కడ పనిచేసిందంటే మొన్నటి వరకు అంటే ఆయన రిటైర్ అయ్యేంత వరకు లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యిండు. ఆయన వయసు 62 సంవత్సరాలు మాత్రమే. భట్టి విక్రమార్క దగ్గర, ఇప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు కదా, భట్టి విక్రమార్క దగ్గర పైసల మంత్రి దగ్గర ఆయన పనిచేసిండు మొన్నటి వరకు. సో, ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత బెనిఫిట్స్ రాలే, తిరిగిండు. చివరికి ఆయన ఆ టెన్షన్ తట్టుకోలేక షుగర్ పెరిగి ఆ ఎఫెక్ట్ కిడ్నీల మీద పడి ప్రాణాలు కోల్పోయిండు. ఎంత దారుణమైన స్థితి ఇది. ఇది ఒక మైసయ్యదే కాదు, రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి అందరిది దాదాపుగా ఇట్లనే ఉన్నది. ఎంతమందిని చంపుతారు ఇంకా. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే మేము గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 700 రూపాయలు రిలీజ్ చేస్తామంటుంది. నీ 700 ఎన్ని నెలలు పడుతుంది? ఎప్పట్లోగా రిలీజ్ చేయాలా? కనీసం వీళ్ళు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని ఒకటి ఉన్నది. ఆనాడు ఇది కేసీఆర్ హయాంలో ఇది స్టార్ట్ అయింది. ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ అని పెట్టారు, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అని. ఇప్పుడు ఆ కార్డ్స్ నాలుక గీక్కుంటుంది కూడా పనికొచ్చేటట్లేవు, అంత దారుణం. వాటికి సంబంధించిన బకాయిలు ఆ కార్పొరేట్ హాస్పిటల్స్కి పెండింగ్లో ఉండడం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్ చేయట్లే. సో, వాటిని తిరస్కరిస్తున్నారు. సేమ్ ఈ మైసయ్యేది కూడా దాదాపు ఇక్కడ లోకల్గా ఉన్న ఆరోగ్యాన్ని యొక్క హాస్పిటల్కి వెళ్తే ఈయనకి ఈహెచ్ఎస్ పనిచేయదు, గవర్నమెంట్ ఇది ఎప్పుడో దాదాపుగా క్లోజ్ చేసింది అని ప్రైవేట్ హాస్పిటల్స్ చెప్పడంతో దాదాపు వీళ్ళు ఆయన ట్రీట్మెంట్కి 5.5 నుంచి 6 లక్షల రూపాయలు చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయన పోలీస్ అంటున్నారు, మరి ఆయన ఏంది ఇంత చిన్న ఇల్లు ఉంది, 100 గజాల ఇల్లే ఉందని చాలామందికి ఇది రావచ్చు. సో, పోలీసులందరూ లేకపోతే అధికారులు ఉద్యోగులందరికీ జీతాలేమీ లక్షల జీతాలు ఉండవు. వాళ్ళేమీ కరప్షన్ చేసి అందరూ సంపాదించారు. సో, అట్లా ఆయన నిజాయితీగా పనిచేసిండు. 3 కొడుకులు ఉన్నారు ఆయనకి. 3 కొడుకుల్లో పెద్ద కొడుకు ఎలక్ట్రీషియన్ అయితే, చిన్న కొడుకు మొన్నే ఏదో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. మధ్యలో ఉన్న ఇంకొక కొడుక్కి ప్రాంకియాస్ వ్యాధి ఇబ్బంది వచ్చి 2 సార్లు ఆపరేషన్ అయింది. ఇప్పుడు ఆ అబ్బాయికి దాదాపు 10,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఖర్చు పెట్టాలి. తండ్రి చనిపోయిండు. వీళ్ళ తల్లి అంటే మైసయ్య భార్య నిమ్స్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య వెంటిలేటర్ మీద ఉన్నది. ఆమె ఇదే టెన్షన్తోని హాస్పిటల్ పాలైంది. ఇక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డది. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేకపోతే ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉన్నది. తండ్రి లేడు, ఆయన పెన్షన్ పోయింది. ఆయన పెన్షన్ అమ్మకన్నా వస్తే కొడుకు ఆ హాస్పిటలైజ్డ్ అయిన కొడుకైనా బతకడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏందో అర్థం కావట్లే. ఒకవేళ మనం జరగరానిది ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి గవర్నమెంట్ నుంచి రూపాయి రాదు ఇంకా. మరి ఆ నెల వచ్చే ఖర్చు అయ్యే 10,000 రూపాయలు ఎవరు ఇవ్వాలా? ఇప్పుడు ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద తన ఆధారపడాల్సిన పరిస్థితి. మరి బెనిఫిట్స్ ఎప్పుడు ఇస్తారు? ఎందుకు ఇవ్వట్లేదు? చూడండి ఎంత దారుణమైన విషయం. ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలతోనే ఆడ అప్పు తెచ్చి గాంధీ విగ్రహము, ఆడ మానస సరోవరము ఏదో సరోవరం దూకడానికి ఆడ కడుతున్నాడు మూసీ పక్కన. ఇప్పుడు అది అవసరం. ఇప్పుడు 5,000 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం పెట్టొచ్చు కదా.
వీళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోద్దని దానికోసం కేటాయించొచ్చు కదా. వందల వేల కోట్ల రూపాయల భూములు అమ్ముతున్నారు. మరి అదే భూమి ఏదో ఎక్కడో ఉన్న భూమి అమ్మేసి వీళ్ళ బెనిఫిట్స్‌కి ఇవ్వచ్చు కదా. ఆ ప్రయత్నం చేయట్లేదు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో మనం మాట్లాడదాం. చాలా దారుణమైన స్థితి. 100 గజాల ఇంట్లో వీళ్ళు ఈ ఖమ్మం పట్టణంలో ఉంటున్నారు. సో, తను రిజర్వ్ ఎస్ఐగా పనిచేసిండు. సో, వాళ్ళ అబ్బాయిన ఈయన నడిపికొడుకిన. సో, ఈయన హెల్త్ బాలేదు. ప్రాంకియాస్ ఆపరేషన్ కూడా 2 టైమ్స్ అయ్యి ఫెయిల్ అయ్యి తనిప్పుడు మెడిసిన్ మీదనే తన జీవనాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి. ఏం జరిగింది? మీ ఫాదర్ ఎప్పుడైనా మాట్లాడుతుండేవాళ్ళా? ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు అని? దాదాపు ఒక 6 నెలల నుంచి మాట్లాడుతున్నారు. హ్మ్. మనకి ఇంతవరకు ఎలాంటి బెనిఫిట్స్ అందలేదురా. ఏం చేద్దాం? మన భవిష్యత్తు ఏంటి? హ్మ్. వచ్చిన పెన్షన్ మీద ఎలా బతకగలం? హ్మ్. అనేసి పద్దాక కుమిలిపోతూ మాతో కూడా ఒక్కొక్కసారి చెప్పలేక, మింగలేక, హ్మ్. కక్కుతూ అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు నాన్నగారు. హ్మ్. అమ్మగారితో చెప్పుకుంటూ వాళ్ళిద్దరూ కుమిలిపోతూ ఏడుస్తున్నారు. మా ముందేమో నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళేమో కుమిలిపోతూ ఏడ్చుకుంటూ ఉండేవారు. ఓకే. అలాంటప్పుడు ఇక ఒక 10 డేస్ బ్యాక్ ఒక మార్చి 10 మన ఫిబ్రవరి 10వ తారీఖు నాన్నగారికి బాగా ఆయాసం వస్తుందనేసి ఆరోగ్య ఎమర్జెన్సీలో అడ్మిట్ చేయాల్సొచ్చింది. హ్మ్. 10వ తారీఖు బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళిన ఒక గంటకి హ్మ్. వెంటిలేషన్ మీదకి వెళ్ళిపోయారు నాన్నగారు. ఓకే. వెళ్ళిపోయిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా కన్న తండ్రి కళ్ళు ఓపెన్ చేసింది లేదు. హ్మ్. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో మేమున్నాము. నాన్నగారు అడ్మిట్ అయిన 4 రోజులకే మా అమ్మగారి పరిస్థితి కూడా అలానే అయిపోయింది. హ్మ్. ఆరోగ్య హాస్పిటల్ అంటే కొంచెము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేసి అడ్మిట్ చేశాము. కానీ అమ్మగారికి కూడా అలా అయిపోయేసరికి మా దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల ఇక చిన్నపాటి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉన్నాం. కానీ అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ అందక ఇబ్బందులు పడుతూ అలాగనే సరే ఎన్ని ఆఖరి రోజులు ఉంచారు మీ అమ్మగారిని ఆ చిన్న హాస్పిటల్‌లో? 2 రోజుల పాటు ఉంచి ఉన్నాము. ఓకే. ఓకే. హ్మ్. తర్వాత ఇక ఆఖరి చూపైనా చూసుకుంటది. ఇక మా నాన్నగారు మాకు హ్మ్. లేరు అని మేము డిసైడ్ అయిపోయి ఉన్నాము. హ్మ్. ఇక అలాంటప్పుడు ఇక ఆఖరి చూపైనా నా తండ్రిని చూసుకుంటది అనేసి ఇక డబ్బులు పోయినా పర్లేదు. నా హ్మ్. తల్లిదండ్రిని మేము కాపాడుకుందాం అనేసి హ్మ్. ఇక ఆరోగ్య హాస్పిటల్‌లో అది కూడా పక్క బెడ్స్‌లో హ్మ్. అడ్మిట్ చేసున్నాము. ఓకే. సో, ఇప్పుడు ఈహెచ్ఎస్ మీ ఫాదర్‌కి ఎందుకు అవ్వలేదు? కార్డ్ ఏదో ఉంది గదా! ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. ఆరోగ్య హాస్పిటల్‌లో ప్రైవేట్ హాస్పిటల్‌లో ఎలాంటి ఈహెచ్ఎస్ అనేది లేదు. ఆరోగ్య భద్రత అనేది లేదు. ఏమైనా అంటేనేమో మాకు రావాల్సిన బిల్స్ ఏమీ అందట్లేదు. అందుకోసం మేము తీసేసామనేసి అంటున్నారు. హ్మ్. ఇక మేము కింద మీద పడి అప్పో సప్పో తీసుకొచ్చుకొని జనరల్ కిందే అడ్మిట్ చేసున్నాం. ఇప్పటిదాకా ఒక 5.5 లక్షల దాకా నా తండ్రికి నేను ఖర్చు పెట్టి ఉన్నాను. సో, ఇప్పుడు మీ ఫాదరు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం తిరిగారా ఏమన్నా ఆఫీసుల చుట్టూ? చాలా సార్లు. హ్మ్. సరే ఒక 6 నెలలంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక 6 నెలలంటే సరే వస్తాయిలే అనుకోని మేమేదో ఉన్నాం. కానీ ఒక 6 నెలల తర్వాత నుంచి నాన్నగారు ఆరోగ్యం బాగోకపోయినా, సహకరించకపోయినా గానీ హ్మ్. ఆ ఆఫీస్ చుట్టూ, ఈ ఆఫీస్ చుట్టూ వాళ్ళని అడగడం, వీళ్ళని అడగడం, వాళ్ళకి ఫోన్ జేయడం, వీళ్ళకి ఫోన్ జేయడం బాగా కుంగిపోయి హ్మ్. ఎలా నా పల్లెల సరే మా మా జీవితం అంటే అయిపోయింది. నా పిల్లల భవిష్యత్తు ఎలా అనేసి చాలా ఇబ్బందులు పడుతూ మానసికంగా కృంగిపోతూ నా తల్లి, నా తండ్రి హ్మ్. ఈరోజు విఘాత జీవులుగా హ్మ్. నా తండ్రిని ఈరోజు నేను భూస్థాపిత కార్యక్రమం చేసుకోవాల్సొచ్చింది. మీ ప్రాబ్లమ్ ఏంటండి? ఏంటి మీకు సమస్య ఏంటి? హెల్త్ నా ఇష్యూ? యొక్క ప్రాబ్లము 2007లో అక్యూట్ ప్యాంక్రియాటిసిస్‌గా స్టార్ట్ అయింది. ఓకే. 2012లో అది క్రానిక్ ప్యాంక్రియాటిక్‌గా మారిపోయి ఉన్నది. హ్మ్. 2012లో బాగా సివియర్ అయిపోయేసరికి హైదరాబాద్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యున్నాను. హ్మ్. ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలి అనేసి అన్నారు. నేను హ్మ్. అనుకున్నాను ఏదో చిన్నపాటి హోల్ పెట్టి లాప్రోస్కోపీ సర్జరీ చేస్తారేమో అనుకున్నాను. హ్మ్. కానీ అది కాదండి. హ్మ్. పొట్ట మొత్తం కోసేసి 23 కుట్లేసేశారు. హ్మ్. అయినా గానీ ఎలాంటి ఓకే. క్యూరింగ్ లేదు. ఆ! 50 ఛాన్సెస్ అని ఇది హ్మ్. వదిలేసారు. ఇక సర్జరీ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇక హ్మ్. రిపీటెడ్‌గా మళ్ళీ పెయిన్ వస్తుంటే హ్మ్. 2014 సంవత్సరంలో హైదరాబాద్‌లోనే వేరే ఒక హాస్పిటల్‌లో అడ్మిట్ హ్మ్. చేసున్నారు నాన్నగారు. ఓకే. చేసేసి ఇక అక్కడ నా యొక్క శరీరం గూడా నెక్స్ట్ సర్జరీకి సహకరించట్లేదు. ఓకే. ఆ! సహకరించని కారణంగా మళ్ళీ సర్జరీ చేస్తే ఏమైనా జరగొచ్చు హ్మ్. అనేసి ఇక డాక్టర్లు ఒక నిర్ధారణకొచ్చేసి ఒక స్టంట్ ఏసారు. హ్మ్. నొప్పి రాకుండా అనేది. హ్మ్. ఆ యొక్క స్టంట్ మీదే ఆ 2014 నుంచి ఈ యొక్క 2026 ఫిబ్రవరి వరకు గూడా హ్మ్.
రోజుకి 3 టాబ్లెట్లు. ఒక్కొక్క టాబ్లెట్ కాస్ట్ వచ్చేసేసి రూ. 120. అంటే నాకు నెలకు వచ్చేసేసరికి ఒక్కొక్క షీట్‌కి వచ్చేసేసి రూ. 1,290 పడుతుంది. అలాంటివి నెలకొచ్చేసరికి 9 షీట్లు. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. దానికి ఒక 2,000 ఖర్చు అవుతూ వస్తుంది. దానికి తోడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్ ఎదురైనాయి. ఇక శరీరానికి ఒక ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఒక్క దాంతో పోదు కదా! అవును. అలాంటప్పుడు మల్టిపుల్‌గా ఏదో ఒక ప్రాబ్లమ్. ఇప్పుడు కూడా నా పరిస్థితి కూర్చోలేని పరిస్థితి. షివరింగు, జ్వరంతో ఉన్నాను. అదండి నా యొక్క సో మెడిసిన్. ఇప్పుడు మీరు ఇప్పుడు మీ మదర్ ఉంటేనైనా ఇప్పుడు మీ ఫాదర్ పెన్షన్ మీ మదర్‌కైనా రావడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు మీ మదర్ ఏమో వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆమె సిట్యుయేషన్ ఏంటనేది కష్టంగా ఉన్నది. మీరు మళ్ళీ మీ బ్రదర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన సిట్యుయేషనే కదా! మీరేమైనా వర్క్ చేయగలుగుతారా? పని చేసే యొక్క ఓపిక కూడా లేదు. ఎందుకంటే దాదాపు 2 వారాల నుంచి నా తండ్రి చుట్టూ, నా తల్లి చుట్టూ తిరుక్కుంటా నా ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుని, నా తల్లిదండ్రులు నాకుంటే ధైర్యం, ఇంటి యజమానుడు అలా ఉంటే మేము ఏదైనా సాధించుకొని రాగలం అనే ఒక ఆలోచనతో మేము తిరిగినాం. గానీ ఈరోజు నా తండ్రిని కోల్పోయాను. నా ఆరోగ్యం కూడా సహకరించని పరిస్థితికొచ్చేసింది. ఇప్పుడు నాకు అన్నయ్య, తమ్ముడున్నారు. ఇక వాళ్ళ మీద ఆధారపడి బ్రతకడం తప్ప నాకు వేరే జీవనాధారం లేదు. లేదు అంటే మీరేం అడుగుతున్నారు గవర్నమెంట్‌ని? గవర్నమెంట్ నుంచి మా నాన్నగారికి కావాల్సిన లేదు అందరికీ ఎవరెవరైతే రిటైర్ అయ్యారో హ్మ్. వాళ్ళ యొక్క కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ త్వరగా మంజూరు అయ్యేలాగా చేస్తారని నా యొక్క ఈ మాటలు ముగించుకుంటున్నాను. సో ఎక్కడ పని చేశారు మీ డ్యాడీ మాక్సిమం పీరియడ్ అంతా? మ్యాక్సిమం పీరియడ్ నియర్ టు మినిస్టర్స్. ఆ! మినిస్టర్సే. మినిస్టర్స్ మ్యాక్సిమం మినిస్టర్స్ కొంచెం వయసులో ఉన్నప్పుడేమో మినిస్టర్స్ దగ్గర గన్‌మ్యాన్‌గా వర్క్ చేశారు. ఓకే. తర్వాత ఆరోగ్యము అంటే వయసు పెరిగే కొంది ఎస్కాట్ ఆఫీసర్స్‌గా పనిచేసుకుంటూ ఆఖరి నిమిషం వరకు కూడా మన ఆర్థిక మంత్రి గారి దగ్గర ఎస్కాట్ ఆఫీసర్‌గా ఉండి ఉన్నారు. ఓకే. సో వాళ్ళ చిన్నబ్బాయి ఉన్నాడు. తను మొన్ననే కానిస్టేబుల్ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? ఇక్కడ ఖమ్మంలో. సో ఇప్పుడు ఖమ్మంలోనే తను కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సో ఏంటి సిట్యుయేషను? చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. పాపం మీ ఫాదర్ లేరు. మదర్ వెంటిలేటర్ మీద ఉన్నట్టున్నారు. ఇప్పుడు అమ్మ ఎలా ఉంది? అమ్మకైతే నిన్నటి వరకు సిప్యాప్ నడిచింది సార్. ఇవాళ మార్నింగ్ ఫోన్ చేసి సిప్యాప్ సపోర్ట్ చేస్తలేదు, ఆక్సిజన్ లెవెల్స్ అందట్లేదు, 95, 94 ఇట్లా అబ్నార్మల్ అవుతూ ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ 100, 101 ఉండాలా, కంపల్సరీ వెంటిలేషన్ పెట్టాలనేసి ఇప్పుడు వెంటిలేషన్ పెట్టారు సార్. ఇప్పుడు కనీసం అక్కడైనా ఈహెచ్ఎస్ వర్క్ అవుతుందా? ఇప్పుడు అక్కడ ఈహెచ్ఎస్ అవుతుంది. వర్క్ అవుతుంది సార్. సో ఇప్పుడు ఇక్కడ పని చేయలేదు డాడీకి. ఇక్కడ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద డాడీ చాలా ఆఫీసెస్ తిరిగాడా? తిరిగిండు సార్. తిరిగిండు. తిరిగిండు సార్. చాలా ఆఫీసెస్ తిరిగిండు. పాపం చాలా అంటే చాలా సఫర్ అయ్యిండు సార్. అంటే ఇప్పుడు మాకు చెప్పకపోవడానికి రీజన్ కూడా అదే సార్. అంటే ఒకవేళ తనకి బెనిఫిట్స్ తను రిటైర్ అవ్వగానే వచ్చి ఉంటే తనకి మంచి హైదరాబాద్కు ఇంకెక్కడైనా వెళ్ళి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకునేవాడేమో. అవును సార్. అది ఇంతకు ముందర ఎట్లుండే అంటే సార్, ఆరోగ్య భద్రత కిందకి పర్సన్ డిపెండెంట్ పర్సన్కి కానీ ఆ పర్సన్కి కానీ అన్లిమిటెడ్గా మన వైద్యం అందించేది సార్. బట్ కానీ ఇప్పుడు వచ్చేసి ఆరోగ్య భద్రతకి డిపెండెంట్కి 1 lakh రూపీస్ వస్తుంది సార్. అండ్ పర్సన్కి 5 lakhs రూపీస్ వస్తున్నాయి. ఇప్పుడు 1 lakh రూపీస్ అనేది ఇప్పుడు మీరు కార్పొరేట్ హాస్పిటల్కి పోతే 1 lakh రూపీస్ 1 డేలోనే అయిపోతాయి సార్. అంతే కదా మరి. 1 lakh రూపీస్ 1 డేలోనే అయిపోతాయి. ఇప్పుడు మిగతా అన్నీ మన బై హ్యాండ్తోనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే మా డాడీ కనుక ఆ డబ్బులు వచ్చి ఉంటే 50 నుండి 55 లక్షలు రావాలి సార్. మా మినిమం 50-55 లక్షలు వచ్చేవి 50 నుండి 50 లక్షలు రావాలి సార్. ఇప్పుడు అవే వచ్చింటే మా ఫాదర్ ఇప్పుడు ఇక్కడే పడుకునేటండి సార్. ఇప్పుడు పొద్దున ఇక్కడే పడుకుంటూ అదే మా ఫాదర్ వచ్చింటే ఇప్పుడు మా ఫాదర్ మా పక్కన ఉండేటోడు కానీ సార్. అంతే కదా. ఇప్పుడు 50 లక్షలు ఆయన చేతిలో ఉండుంటే 10 లక్షలు పోతే పోనీ అని హాస్పిటల్కి ఏదో మంచి హాస్పిటల్ పోయి ఖర్చు పెట్టుకొని ఉండేవాడు కదా. అవును సార్, అంతే ఉంది సార్. మరి ఇప్పుడు మా ఫాదర్ లేకుండా అయిపోయారు సార్. ట్రీట్మెంట్ ఏమైనా డిలే అయిందా? అంటే చెప్పకుండా ఆయన తనలో తను ఏమైనా కుమిలిపోయిందా? అదే అయింది సార్. ఇప్పుడు అట్లా ఇప్పుడు చెప్పిన అనుకో మా పాప బాబులు ఎక్కడ అప్పు తెచ్చి చేస్తారో, ఉన్నాయి 1 లక్ష 2 లక్షలు దాచుకున్న డబ్బులు ఎక్కడ నా వైద్యానికి ఖర్చు చేస్తారో, వాళ్ళు తినడానికి ఉంచుకోరో అనేసి అట్నే దాచుకోండి సార్ కడుపులు. అంతేంది సార్, ఎంత మంచిగా ఉండేటోడు చూపిస్తే చూడండి సార్. నవంబర్ డిసెంబర్ బర్త్డే చేసుకోండి సార్ మా ఫాదరు. ఓకే. ఎప్పటి వరకు బాగున్నారు? ఫిబ్రవరి 5th వరకు సార్. మంచి 5th వరకు ఏ సమస్య లేదు. ఇంకా బర్త్డే చేసుకోండి సార్. ఇంత మంచిగా ఉన్నాడు సార్. బర్త్డే చేసుకోండి సార్ మా ఫాదర్. ఏ డేట్ ఇది? ఫిబ్రవరి 5th సార్. ఫిబ్రవరి 5th ఇట్లున్నాడు. ఇంత మంచిగా ఉన్నాడు సార్.
తర్వాతకి లాస్ట్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఇట్లా అయింది సార్ మా ఫాదర్, మీ మదరా? మా మదర్ సార్. అయ్యో. ఇప్పుడు ఇట్లా అయ్యి విగత జీవిగా వచ్చింది సార్. ఎంత ఫేస్ చూడండి సార్, ఎట్లా స్వెల్లింగ్ ఎంత మంచిగా వచ్చింది, చూస్తుంటేనే ఇంత మంచిగా ఉండేటోడు. అంత ఎంత లోపల ఎంత బాధ ఉన్నా కానీ నవ్వుతున్నాడు మా ముందర. అంటే బయట చెప్పుకోలేని పరిస్థితి. అదే డబ్బులు ఉండుంటే ఇప్పుడు ఇంత మంచిగా ఉండేటోడు కదా సార్ మా ఫాదర్, మా చేతుల్లో ఉండేటోడు. ఇప్పుడు మీరు ఒక్కరు సెటిల్ అయి ఉన్నట్టున్నారు కొంత కొద్ది, అంటే మీకు ఒక్కరికి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, మీరు కొద్దిగా అంతే సార్. మీ మధ్యలో బ్రదరు తను హాస్పిటలైజ్డ్ పర్సన్ సార్. పెద్ద 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 ఆయన? పెద్దన్నయ్య ఎలక్ట్రీషియన్ సార్. ఆయనకి రోజు పోతే కూలి అన్నట్టు, ఇంకా లేదంటే ఇంట్లో ఉండడు సార్. ఇప్పుడు తన తన బాధ్యత అంతా మళ్ళీ మీరు చూడాల్సిన ఇంకా ఇప్పుడు వాళ్ళిద్దరు బాధ్యత నా మీద పడుతుంది. నాకు వచ్చేది 38,000 39,000 వస్తుంది సార్. మధ్యలో ఏమైనా లోన్లు పెట్టుకుంటే మళ్ళీ ఆ లోన్లో కట్ అయిపోతాయి. బట్ కానీ నా ఫాదర్ ఇల్లు కూడా లోన్ తీసుకొని యాక్చువల్ 2004లో తీసుకున్నారు సార్ డాడీ. 2004లో తీసుకున్నాడు, లోన్లను తీసుకున్నారు, కట్టేసిండ్రు. మాకు ఈ యొక్క ఇల్లుని పెట్టేసి పోయింది సార్. అట్లా సార్. సో నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, మేమంతా కలిసే వచ్చాము. చాలా దారుణమైన విషయము. 55 లక్షల రూపాయలు వాళ్ళకి బెనిఫిట్స్ రావాలి. ఇట్లాంటి ఎంతమంది ఉద్యోగులు ఉండుంటారు చెప్పండి. వాళ్ళ కష్టపడ్డ సొమ్ము, వాళ్ళ ఉద్యోగం చేసేటప్పుడు గవర్నమెంట్ తీసుకున్న సొమ్ము, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? సరే డబ్బులు లేవని అంటున్నారు. అరే ఎవడొద్దన్నాడు? పనికి మాలిన వాటికి భూములు అమ్మి మీరు స్కీమ్సో లేకపోతే ఇంకో దానికో అమలు చేస్తున్నారు కదా. మరి ఇట్లాంటి వాటికి ఇంప్లిమెంట్ చేయడానికి ఇబ్బంది ఏముంది? 10,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర భూములు తనఖా పెట్టి 9 రోజుల్లో రైతు బంధు ఇచ్చేసిన అన్నాడు. అంటే రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులు అంత ఇదిగా మూమెంట్ చేయట్లేదు, ఉద్యమం చేయట్లేదు, వాళ్ళు అడగరు అని చెప్పా. రైతు బంధు ఇవ్వకపోతే తంతరు కాబట్టి ఆ భూమి తనఖా పెట్టి కుదవబెట్టి 9,000 కోట్లు ఇమీడియట్గా ఇచ్చేసిండు. మరి అట్లనే ఇంకేదన్నా భూమి చూసి ఇవ్వచ్చు కదా. వేల ఎకరాలు, లక్షల ఎకరాల భూములు ఉన్నాయి కదా. పృథ్వీరాజ్ గారు ఉన్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు? చాలా దారుణం, అన్యాయం, దుర్మార్గం, మోసం. రాజకీయ వ్యవస్థ మొత్తం తెలంగాణలో ఎంత దారుణంగా ఉన్నదనేది చూపిస్తేందుకు ఈ మైసయ్య గారు సావు ఒకటి పెద్ద ఉదాహరణ. ఇది అందరు మంత్రులకు పోయి గన్ను పట్టుకొని వాళ్ళందరికీ సెక్యూరిటీ ఉన్నాడు కదా, రక్షణ మొత్తం రక్షణ కవచం లెక్క వీళ్ళు ఉండి తిన్నరో తినలేదో ఏ రాత్రి వచ్చిరో. ఈ రిజర్వ్ వాళ్ళది చాలా దారుణంగా ఉంటుంది, ఇంకా ఘోరం. నార్మల్ ల్యాండ్ ఆర్డర్ అట్లే ఉంటుంది, వీళ్ళది అట్లే ఉంటుంది, ఇంకా దారుణం. ఏ టైం ఎటుంటుందో తెలియదు, టెలిఫోన్ రాగానే ఉరుకుడు ఉంటుంది. అట్లుండి వీళ్ళు మొత్తం ఏదైనా రకంగా రూపాయి వచ్చేది కూడా ఉండదు మళ్ళీ. అట్లా కూడా ఏముండదు, ఆ పరిస్థితి కూడా ఏముండదు వీళ్ళది. కానీ అంటే అట్లా చూసుకున్న అట్లున్న తర్వాత కూడా నాయకుల కన్నా కొద్దిగా ఎక్కడన్నా జాలి, ఎక్కడన్నా కనికరం ఎక్కడ అనాలి కదా, అనిపించాలి కదా. ఇక్కడ రాగానే సల్యూట్ కొట్టి వీళ్ళు పాపం ఎక్కడున్నా కానీ గన్మెన్లు పెట్టి నిలబడి సల్యూట్లు కొట్టి రిసీవింగ్ చేసుకొని పంపించడం ఎంత చూసినా వీళ్ళకన్నా కనీసం వీళ్ళు పోయి ఇంటి చుట్టూ తిరిగిరట, మంత్రుల ఇంటి చుట్టూ తిరిగిరట కదా. నేను అంటున్నా ఒక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆస్తి ఒకటి పెడితే నేను అనుకుంటా ఇక్కడ మొత్తం స్టేట్లో ఉన్నటువంటి ఎవరెవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సిన పైసలు ఉన్నాయో అవి ఉట్టిగానే ఒక్క రోజులు ఇచ్చేసేయచ్చు. అన్ని పైసలు వీళ్ళ దగ్గర, ఈ నాయకుల దగ్గర కొంత అదే మొత్తం ఇదంతా ఒక చిన్న పర్సెంటేజ్. అట్లా ఇలా మంత్రిమండలిలో ఉన్నటువంటి చాలా మంది దగ్గర అన్ని పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి వాళ్ళకి అన్ని పైసలు ఎట్లా వస్తున్నాయి? మరి వీళ్ళకి ఎందుకు పైసలు ఇచ్చేటందుకు, ఇటువంటి వాళ్ళకు వాళ్ళు పనిచేసినట్టు పైసలు ఇచ్చేటందుకు వీళ్ళకి ఎందుకు వస్తలేవు? ఇప్పుడు వాళ్ళు రాగానే బిల్లులు తీసుకున్నారా లేదా కాంట్రాక్టులు చేసేసి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇదే జిల్లా కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడుతున్నా. ఈజీగా లేపిండు కదా, మొత్తం వచ్చుడే లేపిండు కదా. వేరే పార్టీలు కూడా వచ్చినాయి, వేరే పార్టీ టీఆర్ఎస్ లో కూడా వచ్చినాయి. ఇలా పర్సెంటేజ్ తీసుకొని బొచ్చడు మందికి ఇస్తూనే ఉన్నారు కదా. తెలంగాణలో ఏంటంటే ఈ జనాల మీద ఏ మాత్రం ప్రేమ లేకుండా వ్యవహరిస్తున్నారు కొంతమంది. ఇప్పుడు మొన్న ఎన్నికలల్లో ఓటర్ లిస్టుల మీద కొంతమంది రాసిండ్రు మా బెనిఫిట్స్ మాకిండ్రి అనేది. అట్లా రాసినా కూడా వీళ్ళు సో చేస్తలేదు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక రకంగా 100% ప్రభుత్వము, రాజ్యము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరెవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళని మానసిక క్షోభకు గురేటట్టు చేసి వీళ్ళని హత్యలు చేస్తున్నాడు. 100-200 పాలు హత్యలు చేస్తున్నాడు. అసలు ఈ కుటుంబము ఇట్లా మనం పోతే ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక దారుణాలు ఉంటాయి. కొంతమంది ఎవరైనా అవినీతి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమైనా చూసుకుంటే వేరే విషయం, కానీ 90% ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా. 90% ఇప్పుడు టీచర్స్ ఉన్నారు అనుకుందాం, టీచర్స్ కావచ్చు, ఇంకా చిన్న వాళ్ళకి సంబంధించినటువంటి అందరి దాంట్లో వాళ్ళకి బెనిఫిట్స్ లేకుంటే వాళ్ళకి ఏముండదు, అదే ఆశ చూస్తారు. ఇప్పుడు ఈవెన్ ఇళ్ళల్లో పెళ్లిళ్ళు చేసేందుకు కూడా వీటిని చూపించుకొని అప్పులు చేస్తారు.
తర్వాత కొన్ని ఏం చేస్తారంటే నేను రిటైర్మెంట్ కాగానే నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఓ పెద్ద బిడ్డకి ఇన్ని ఇస్తా, చిన్న బిడ్డకి ఇస్తా, ఈ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఇవన్నీ రేపు ఇటువంటి వాళ్ళందరూ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆయన భయం ఏముండేనట అంటే అసలు ఈ గవర్నమెంట్ ఇస్తుందా లేదా, వస్తాయా లేవా, ఏం కావాలి, నా పిల్లలు ఏం కావాలి, సెటిల్ కాలే కదా, అదొక క్షోభ లోపట ఉండి ఒక ఆవేదన, ఒక ఆందోళన. భార్య హాస్పిటల్ అంటే తల్లి హాస్పిటల్ నది, తండ్రి ఏమో శ్మశానానికి పోయిండు, ఒక కాట్లో కలిసిపోయిండు, భూమిలో కలిసిపోయిండు. ఇప్పుడు ఏంది వీళ్ళ పరిస్థితి పాపం, ఎంత దారుణం, ఎంత ఈ మూమెంట్ కూడా ఆల్మోస్ట్ 1.5 మంత్ నుంచి నడుస్తుంది. వాళ్ళు వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసేది ఇదంతా జరుగుతున్నది. కనీసం ఒక స్టేట్మెంట్ లేదు, చేస్తారా చేయరా, ఎప్పుడు చేస్తారా అనే ప్రకటన ఉండాలి కదా. ఫలానా డేట్లోపు అయిపోతుంది అని చెప్పొచ్చు కదా. ఒక ఆయననేమో అవును అదెంత ఏం చేశారు గత ప్రభుత్వం. ఆయనేమో పంటికి నొప్పి అయితే ఢిల్లీ దాకా పోయి ఆపరేషన్ చేసుకున్నాడు స్పెషల్ ఫ్లైట్లో. ఈ పెద్ద మనిషి గట్ట ఏందో హార్వర్డ్లో ఈయనకేదో చదువు నేర్చుకుంటాను, ఈయన పోయి హార్వర్డ్లోకి పోయి చేసుకునే పురుసత్ ఉన్నది. కానీ వీళ్ళందరూ మా బతుకుల సంగతి ఏంది నాయన అని చెప్పని ఇందిరా పార్క్ల కాడికి వచ్చి వాళ్ళు ధర్నాలు చేసి మొత్తుకొని పొద్దుగా లేస్తే అంటే ఇప్పుడు మన ఇక్కడికి వచ్చినాం కాబట్టి కొంతమంది తెలుస్తున్నాయి. కానీ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి, వాళ్ళ మంత్రుల దగ్గరికి ఎన్నిసార్లు పోయినరో వాళ్ళంతా దండం పెట్టుకొని పోయి, అంతకుముందు ఆఫీసర్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా దండం పెట్టి మాకీరి సార్ ఏదో అప్పులోలు అడుక్కున్నట్టున్నది, వీళ్ళ పైసలు వీళ్ళకి ఇవ్వకుండా. సో ఇది చాలా అన్యాయం. అంటే వీళ్ళ మీద ఏ మాత్రం కూడా శ్రద్ధ లేదు అనేది చాలా క్లియర్గా అయిపోయింది. దీనికి మళ్ళీ అగైన్ రిటర్న్ వస్తే ఏమవుతుందంటే జనము పైసలు తీసుకొని ఓట్లు వేస్తుంటే వీళ్ళు పాలకులు పైసలు మళ్ళీ పంచి మనం అధికారంలోకి వస్తాం కాబట్టి ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవడు గంగల కలవని చచ్చిపోని ఇండ్ల శవాల జాతర కానీ ఇండ్ల పిండాకుడులు తినని ఏమన్నా తినని మేము మాత్రం అవినీతి చేస్తూనే ఉంటాం, పైసలు సంపాదిస్తూనే ఉంటాం, ఈ శవాల మీద పేలాలు ఏరుకుంటూనే ఉంటాం, పైసలు ఏరుకుంటూనే ఉంటాం. మాకు మా కుటుంబాలకు మొత్తం తరాలు తింటే తరగని ఆస్తి మేము సంపాదిస్తాం అనేది రాజకీయ నాయకులు మొత్తం అట్లా అనుకుంటారు కాబట్టి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడ్డది. సో ఈ పరిస్థితి మారాలి. ముఖ్యమంత్రి ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. భట్టి విక్రమార్క గారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్, మీ దగ్గర పనిచేసిన సెక్యూరిటీ గన్మెన్ ఆయన, మరి ఎందుకు ఇంత దారుణమైన సిచ్యువేషన్? మీ ఖమ్మం జిల్లా కదా, 3 మంత్రులు పాడయ్యారు కదా ఈడ. ఏదో మనిషి నమస్కారం, ఏం చేస్తారు మీరు? రిటైరా? మీ బెనిఫిట్స్ వచ్చాయా? రిటైర్మెంట్ మీరు ఉన్నారా? ఈయన మీతో రెగ్యులర్గా మాట్లాడుతుండే వాళ్ళ, ఎట్లుండే వాళ్ళు మీతో? బాగా ఫ్రెండ్స్గా బాగా కలిసిమెలిసి డ్యూటీ కానీ అన్ని విషయాలు కానీ మేము ఇద్దరు ఒక అన్నదమ్ములాగా, ఒక నాది ఆంధ్ర అయినా కూడా ఒక కుటుంబ సభ్యులాగా, మా ఏర్ కుటుంబం అంటే అంత కుటుంబ సభ్యులాగా ఉండేవాళ్ళు సార్. డిస్కస్ చేశాడా బెనిఫిట్స్ వస్తలేవు, తిరుగుతున్నాము అట్లా మాట్లాడుతున్నారు. మా బ్యాచ్ వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయ్యారు, వాళ్ళు కూడా 2 సంవత్సరాలు దిగినా కూడా ఇంత మటుకే ఏది కూడా డబ్బులు కూడా ఏమి రాలే. 2 years అయిపోయింది వాళ్ళది. ఈయన డిస్కస్ చేశాడు మీతో, రావట్లేదు అది ఇదని. రిటైర్ అయిన తర్వాత జనరల్గా ఒక ఎంప్లాయీ ఏం పెట్టుకుంటారండి? అంటే వస్తే ఇది చేస్తాం అట్లా కొన్ని పెట్టుకుంటారు కదా. ఫస్ట్ ఏం చేద్దామంటే రేపు మా రిజర్వ్లో ఏమి రాదు కాబట్టి ఏం చేస్తామంటే మేము కొంత డబ్బుని జీపీఎఫ్ కానీ ఏది కానీ కొంత డబ్బుని డిపార్ట్మెంట్ ద్వారా కట్ చేసుకుంటాం. ఆ కట్ చేసుకున్న డబ్బులు కూడా మాకు శాంతం పెట్టుకుని కూడా మా సొంత డబ్బులు రావడానికి కూడా ఇంత ఇబ్బంది పడుతుంది. అంటే రిటైర్మెంట్ అయినాక ఏదైనా పిల్లలు ఉన్నారు అనుకో, 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక స్థాయికి ఏదన్నా ఇల్లు కానీ ఏదైనా రొటేషన్గా ఏదైనా వాళ్ళ ముగ్గురుగా ఒక చేయలేని ఆశతో ఉంటాం. ఈ ఆశలు అదే. థ్యాంక్ యూ అండి. అయిపోయిందా మీది? సో ఇక్కడ కొంతమంది వీళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మైసయ్య చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన ఈ కార్యక్రమాలంతా వీళ్ళ దగ్గరుండి చూసుకోవడం జరిగింది. సో మాట్లాడదాం వాళ్ళతో కూడా. నమస్తే అండి. యా. సో మీరు ఇక్కడ ఖమ్మమేనా అండి? రిటైర్డ్ అసోసియేషన్ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. ఖమ్మం జిల్లాకి ఏం సార్ ఇంత దారుణంగా ఉంది? ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మైసయ్యలు? అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓన్లీ మైసయ్య దగ్గర ఇప్పుడే స్టార్ట్ అయిందా? మైసీ దగ్గర అంటే ఇది ఇప్పుడు స్పెషల్గా కానీ కాదు సార్, బాగలేదు, ఆరోగ్యం ఎవరికి బాగోట్లేదు సార్. ఎందుకంటే దిగిపోయిన తర్వాత వెంటనే డబ్బులు వస్తాయని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళ అవసరాల గురించి డీటెయిల్ చేసుకుంటారు సార్. ఈ డబ్బులు వచ్చిన తర్వాత ఇది చేయాలని ఒక ప్రణాళిక ఉంటుంది సార్. అందుట్లో ఇది మైసయ్య గారిది ఏఆర్ ఫోర్స్ సార్. ఇది ఏఆర్ ఫోర్స్ అంటే వీళ్ళు సగం రోజులు ఎస్కార్ట్లు అయిపోయి బయట ఉంటారు సార్. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కొద్దిగా డబ్బులు సేవింగ్ ఉండాలని ఎక్కువ డబ్బుల్ని సేవింగ్ గురించి పెట్టుకుంటారు సార్. కటింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడు జీపీఎఫ్ ఉంది సార్. సపోజ్ జీపీఎఫ్ మా జీతం నుంచి ఎక్కువ మొత్తం కట్ చేయించుకుంటాం సార్. ఎందుకంటే మనం రిటైర్ అయిన తర్వాత కొద్దిగా పెద్ద అమౌంట్ అవుతుందని. దౌర్భాగ్యం మన జీతం నుంచి అది దౌర్భాగ్యం ఏంటంటే ఆ డబ్బులు కూడా వాడుకున్నారు వీళ్ళు.
జీపీఎఫ్ Government. గవర్నమెంట్ అది కూడా జీపీఎఫ్ డబ్బులు కూడా వాడుకొని ఇవ్వట్లా. అవి వాస్తవంగా అది అకౌంట్ వేరు సార్. దగ్గర దగ్గర మనం రిటైర్ అయ్యే నాటికి ఎంత అమౌంట్ ఉంటుంది సార్? అది ఇప్పుడు ఆయనకి ఒక 55 లక్షలు 55 రావాలనుకోండి, లక్షలు. జీపీఎఫ్ ఎంత ఉంటుంది? జీపీఎఫ్ 20 లక్షలు తక్కువ ఉండదు సార్. ఆల్మోస్ట్ 50% అదే ఉంది. సివిల్ వాళ్ళు కూడా 10-20 లక్షలు పెట్టుకుంటారు సార్. ఏఆర్లో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కన్వీనియంట్ ఉండదు కాబట్టి ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటారు సార్. ఎక్కువ అమౌంట్ పెట్టి ఆ జీపీఎఫ్ వచ్చిన తర్వాతనే ఇల్లు కట్టుకోవటం, పెళ్లి చేసుకోవటం అవన్నీ చేస్తారు సార్. ఓకే. అయితే అందుకని వీళ్ళకి జీపీఎఫ్ ఎక్కువ ఉంటుంది. జీపీఎఫ్ ఆపటం అనేది అసలు సంబంధం లేదు సార్, ఎవరికి సంబంధం లేదు. ఎందుకంటే జీపీఎఫ్ అకౌంట్ వేరు సార్, ఆ అకౌంట్ వేరు. ఆ డబ్బులు ఆ అకౌంట్ వీళ్ళు తీస్తే తప్పితే అవి ఖర్చు అయ్యే అవకాశం లేదు, అది ఇవ్వలేని పరిస్థితి అది ఉంటుంది. కూడా గవర్నమెంట్ వాడుకున్నది. అంతేగా సార్, మరి ఇప్పుడు వాళ్ళు కొంత కలిపి ఇవ్వాలి సార్. కలిపి ఇవ్వంగా అసలే కూడా వాడుకున్నట్టే కదా మోహన్ రావు, అంతే కదా, వాడుకున్నారు కదా. జీపీఎఫ్ కూడా రాలేదు కదా, జీపీఎఫ్ కూడా రాలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న మంత్రి గారిని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడే ఉన్నారు కదా, అంటే ఈ జిల్లా ఆయనే కదా. ఇప్పుడు సరే, రాష్ట్రం అంతా చూడాలి. తర్వాత సార్ ఖమ్మం జిల్లా సార్ మా వాళ్ళు సార్ రిటైర్ అయిన వాళ్ళు అంటే వాళ్ళు కలవట్లేదు సార్. అక్కడ ఉన్న వాళ్ళకి చెబుతున్నారు, రిటైర్ అయిన వాళ్ళని అసలు కలవట్లేదు సార్. రిటైర్ అయిన వాళ్ళు ఎవరికి కలవట్లేదు, అడుగుతారని తెలుసు సార్. ఏదన్నా మేము మీటింగ్లు అవి పెట్టినా కూడా వాళ్ళు రావట్లేదు సార్. ఓకే. వాళ్ళ మీటింగ్లు ఏమైనా పెట్టి వాళ్ళని పిలిచినా రావట్లేదు సార్. దేనికి రావట్లేదు వాళ్ళు. మేము 2-3 సార్లు మీటింగులు పెట్టి మంత్రులు కొంతమందిని ఇన్వైట్ చేసినాం, కానీ వాళ్ళు రావట్లేదు. ఇవి అడుగుతారని రావట్లేదు సార్, రావట్లేదు. ఇప్పుడు ఎట్లా మరి దీనికి పరిష్కారం ఏంది? గవర్నమెంట్ నెలకు 700 కోట్లు ఇస్తాం ఉద్యోగులది, రిటైర్ అయిన ఎంప్లాయీస్ది, గ్రీన్ ఛానల్ ద్వారా అంటున్నారు. 700 ఎప్పుడు ఇవ్వాలి, ఎన్ని రోజులు, ఎన్ని నెలలకు ఇవ్వాలి? అవి కూడా రావట్లేదు సార్, అది కూడా రావట్లేదు. అవి కూడా సక్రమంగా రావట్లేదు. అవి కూడా రావట్లేదు. 700 కోట్లు అది 1000 కోట్లలో అవి ఉన్నప్పుడు ఇవి అట్లా సరిపోతాయి, సరిపోవు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళు హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోవడానికి కూడా సార్ విహెచ్ఎస్ తీసుకోవట్లేదు సార్. ఏ హాస్పిటల్లో వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని. తర్వాత పోనీ మేము బిల్లు పెట్టుకొని పెడదామంటే రియంబర్స్మెంట్ కూడా రావట్లేదు. రియంబర్స్మెంట్ కూడా కొట్టేసి అటు చేసి ఇటు చేసి బిల్లులు రిటర్న్ చేయటం, అవి చేయటం అట్లా చేస్తున్నారు, కానీ ఇవ్వట్లేదు సార్. తర్వాత ఇప్పుడు ఈ క్యాష్లెస్ ఏదో చేస్తా ఉన్నారు, అది కూడా మీకు తెలుసు కదా, ఇంతవరకు ఇంప్రూవ్మెంట్ లేదు. వీళ్ళకి ఇద్దరు కూడా మైసయ్య గారికి ఆరోగ్యం బాగుంది సార్, ఫిట్ ఉన్నాడు ఆయన. అయితే ఆయనకి ఈ టెన్షన్ వల్ల షుగర్ వచ్చింది సార్. ఆ షుగర్ వచ్చి దాని మీద మిగతా ఆర్గన్స్ అన్నిటి మీద పడి జరిగింది సార్. అయితే ఈయనకి అనారోగ్యం అయ్యేటప్పటికి ఆమెగారికి కూడా అనారోగ్యం వచ్చింది సార్. ఇట్లా ఆమె కూడా స్ట్రెస్ వల్ల ఇది వచ్చింది. ఇద్దరు ఒక దశలో వెంటిలేషన్ మీద ఉన్నారు సార్. అయితే ఇక్కడే 4-5 లక్షలు బిల్ అయ్యేటప్పటికి ఆరోగ్య హాస్పిటల్లో కట్టలేక ఆమెని నిమ్స్ తీసిపోయారు సార్. ఇక్కడ ఇక ఇది చనిపోయిన తర్వాత వాళ్ళ హాస్పిటల్ వాళ్ళతో ఏదో మాట్లాడి తీసుకొచ్చాం, కానీ కుటుంబం అయితే ఇప్పుడు వీళ్ళు అప్పుల పాలు అయిపోయినారు సార్. 4-5 లక్షలు ఆడ స్నేహితుల దగ్గర హెల్త్ ఆయన ఆ అబ్బాయి హెల్త్ బాగలేదు సార్. ఇతనికి ఏంటంటే మార్కెట్లో మంచి పేరు ఉండటం వల్ల స్నేహితులు మిత్రులు వాళ్ళు డబ్బులు ఇచ్చారు సార్. అదే ఇంకా పలుకుబడి లేనివాడికైతే ఈ మాత్రం కూడా జరిగేది కాదు సార్. చాలా ఇబ్బంది ఉంది సార్. మీరు కూడా సహకరించండి. మేము ఇక అసలు అసోసియేషన్ వాళ్ళు ఎవరు సహకరించట్లేదు సార్. లైవ్లో ఉన్నవాళ్ళు, మేము రిటైర్ అయిన వాళ్ళమే కలెక్టరేట్ దగ్గర వాటి దగ్గర పోరాటం చేస్తాం. ఉద్యోగ సంఘాలు కూడా మీ గురించి మాట్లాడాలి కదండి. వాళ్ళు ఓన్లీ ఉన్న ఎంప్లాయీస్ గురించే కాదు కదా, రిటైర్డ్ ఎంప్లాయీస్ మీద కూడా ఫోకస్ చేయాలి కదా. వాళ్ళు అసలు వాళ్ళే పోరాటం చేయట్లేదు సార్. మా సమస్యల మీద పోరాటం చేసే పరిస్థితి లేదు. మేమే సొంతంగా ఏదో రకంగా రిటైర్ అయిన దాంట్లో ఉన్నట్టు సంఘాలను అందరినీ కలుపుకొని ఒక డిసిషన్కి వచ్చి పోరాటం ప్రత్యక్షంగా ఇటు కోర్టులో కూడా పోరాటం చేయాలని కోరుకుంటాము. గవర్నమెంట్ కూడా ఇమీడియట్గా జోక్యం చేసుకొని వెంటనే మాకు రావాల్సిన డబ్బుల్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. మీరు పోలీసేనా అండి? రిటైర్డ్ మీరు కూడా? రిటైర్డ్ ఎప్పుడు రిటైర్ అయ్యారు? నేను మొన్న May 31 సార్ 2020 May 31. ఓకే. మీరు ఎక్కడ పనిచేశారు? నేను ఇక్కడ ఖమ్మం జిల్లా పనిచేస్తాను. మొత్తం నేను ఖమ్మం జిల్లా. సో మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఎంత? 55 లక్షల దాకా రావాలి సార్ నాకు. జీపీఎఫ్, లివ్ ఎన్కాన్స్మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఆ తర్వాత పోతే నాకు గ్రాడ్యుయేట్, ఎన్ని రకాల డబ్బులు రావాలి సార్. 2 ఏళ్ళు అవుతుంది. ఏమంటున్నారండి? మీరు తిరుగుతున్నారా? ఏం చెప్తున్నారు? ఇక్కడ లోకల్ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ గారిని 2 సార్లు కలిసాను సార్. మన గత అక్టోబర్లో కలిసాను, మళ్ళీ మొన్న కలిసాను రీసెంట్గా. సార్ పాపం మేరేం సార్, నాకు రావాల్సిన అంత అమౌంట్ కాకుండా కొద్దిగా అమౌంట్ అని ఇవ్వండి సార్ కొద్దిగా. తర్వాత వచ్చినాక డబ్బులు ఇద్దాను సార్ అన్న. అరేంజ్ చేస్తా అన్న 2 సార్లు అదే మాట అన్నాడు. అది ఇంతవరకు మాత్రం అదే గతి ఏమి ఉండట్లేదు సార్. మరి
మీలాంటి వాళ్ళందరికీ అదే పరిస్థితి. అందరి పరిస్థితి అంతే సార్, అందరి పరిస్థితి అంతే. చాలా మంది కోర్టు పోయారు, కొంతమంది కోర్టు పోయారు, కంటైనర్ కోర్టు, నా కోర్టు, నీ కోర్టు పోయారు. కోర్టు పోయినా కూడా ఏం కనపడలేదు. కొంతమందికి ఎవరికో కొంతమందికి వచ్చాయంట ఫస్ట్లో పోయిన వాళ్ళకి. మిగతా వాళ్ళు కూడా ఈ మధ్య మా ఫ్రెండ్స్ అంతా ఏఎస్ఐలో రిటైర్డ్ మేము. మిగతా వాళ్ళకి ఇప్పుడు మరి వస్తాయో రావద్దో తెలియదు. కోర్టు పోయిన వాళ్ళకి వస్తాయి అని అని అనుకుంటున్నారు. కాగితాలు పెడుతున్నారంట. ఏం కాగితాలు అడుగుతున్నారు? వాయిదాలు వాయిదాలు మళ్ళీ ఇస్తా మళ్ళీ వాయిదాలు పెడుతున్నా. ఇప్పుడు బక్కా జయసం గారు కూడా సుప్రీం కోర్టుకి ఏదో అప్పీల్ చేసిండు అది అని చెప్పి ఆయన బాగానే కొట్లాడుతున్నాడు ఈ అంశం మీద. ఈ రోజు కూడా చెప్పిండు, ఏదో ఆర్డర్ పట్టుకొచ్చాను మేము చేసిన అడ్వకేట్ ఎవరితో మాట్లాడుతున్నారు, జేఏసీ వాళ్ళతో వెళ్తారు మాట. జేఏసీ రెండుగా విడిపోతాను సార్, ఆ సంగతి మాకు తెలియదు. జేఏసీ ఇప్పుడు ప్రజెంట్ ఒకటి ఉన్నది, ఇప్పుడు రిటైర్మెంట్ ఒకటి. మీతో మాకు అవసరం లేదు. ప్రజెంట్ ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ కుమ్మకేర్ వాళ్ళని ఇప్పుడు వేరే చేస్తారు. చూస్తారు కదా సార్, రకరకాల ధర్నాలు చేస్తారు. ఇందిరా ధర్నా చౌక్, ఇందిరా పార్క్ దగ్గర, మేము కూడా కలెక్టరేట్ దగ్గర, ఇక్కడ ఖమ్మంలో కూడా చాలాసార్లు ధర్నాలు నడుస్తూనే ఉన్నాయి, అన్నీ చేస్తూనే ఉన్నారు. అయినా గవర్నమెంట్కి ఎలాంటి స్పందన లేదు, అసలు ఏమీ లేదు అసలు. అది మా పరిస్థితి. సో ఇది చాలా దారుణమైన విషయం. మైసయ్య ఇంటి దగ్గరే ఉండి మనం మాట్లాడుతున్నాం. ఎంత దారుణమైన విషయం ఇది. ఇంకెవరైనా మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? మీరు పోలీసేనా? పోలీస్ సార్, నేను కూడా ఏఆర్ఎస్ఐనే సార్. మీరెక్కడ? ఇక్కడ ఖమ్మంలో ఉంది సార్. మైసయ్య గారు మేము ఒకటే బ్యాచ్ సార్. సేమ్ బ్యాచ్. సేమ్ బ్యాచ్ సార్. మీకు కూడా సేమ్ బెనిఫిట్స్ ఆయన అంతే రావాలి? సేమ్ బెనిఫిట్ సార్. అతను ఫిబ్రవరిలో దిగిపోయాడు, నేనేమో జూలైలో దిగిపోయాను సార్. మాట్లాడుతుండేవాడా తను? డిస్కస్ రెగ్యులర్గా మేము మాట్లాడుతూనే ఉంటాం సార్. లాస్ట్ మంత్ కూడా అంటే బెనిఫిట్స్ కోసం అని చెప్పనని హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళాలి అని చెప్పనని మేము మాట్లాడుకున్నాం సార్. మాట్లాడుకొని లాస్ట్ మంత్ 5వ తారీఖు కోర్టుకి వెళ్ళి పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్. తను కూడా కోర్టుకి వెళ్ళాడా? తను కూడా వచ్చి అతని పాటు వచ్చేసి కోర్టులో సబ్మిట్ చేసాం సార్. ఏమని కోర్టులో పిటిషన్ వేశారు? అంటే మా బెనిఫిట్స్ రావాలనే సార్. దానికి ఇంత ముందు మాకంటే ముందు బ్యాచ్ వాళ్ళు కూడా వేస్తే వాళ్ళకి వచ్చినాయి సార్ అమౌంట్. వస్తే సరే మాకు కూడా ఆశ వస్తుందేమో, సరే మనం కోర్టుకి వెళ్ళండి రాదు అని చెప్పని మాకు కొంచెం సీనియర్స్ అది చెప్తా ఉంటే, సరే పోనీ ఇంకొక 10,000 20,000 అయినా ఖర్చు అయినా కానీ తప్పదు అని చెప్పనని మేము కోర్టుకి వెళ్ళాము సార్. వెళ్ళేసి చేస్తే మరి అది పిటిషన్ అయితే ఫార్వర్డ్ అయింది, జడ్జిమెంట్ ఇచ్చారు సార్. తను ఈ అంశం డిస్కస్ చేయడం వల్లనే ఎక్కువ ఇదవడం వల్లనే సమస్య సార్. బాగా స్ట్రెస్ అవుతున్నాడు సార్ మాకు. మేము రెగ్యులర్గా నైట్ టైం కానీ ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ అట్లా రోజుకోసారి పలకరించుకోవడం జరుగుతుంది సార్. ఏం చేద్దాం అని చెప్పని అనుకుంటూ మాట్లాడుకుంటూ మరి ఎవరెవరికి వచ్చినాయి పైసలు, ఇంకెవరెవరికి వస్తాయి, ఇంకేమైనా బెనిఫిట్స్ వచ్చినాయా అని ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటాం సార్. మాట్లాడుతూ ఉంటాం. జస్ట్ ఒక వారం క్రితమే బాగా ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు. ఉన్న షుగర్ అది ఇది కొద్దిగా ఎక్కువ కావటం వల్ల బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, వాళ్ళకు డబ్బులు లేకపోవటం వల్ల పిల్లగాళ్ళకు కూడా తను ఎక్కువ బాధని చెప్పుకోలేకపోయింది సార్. చెప్పుకోలేక మరి మనం ఎక్కడ అప్పు తీసుకొచ్చి పెడతారో ఏం చేస్తారో పాపం పిల్లలు అని చెప్పని కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోవడం వల్ల ఆ ట్రీట్మెంట్ కొద్దిగా లేట్ అయింది. ఆడికి వెళ్ళిన తర్వాత మాకు ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ లేదు కదా సార్. మరి కంపల్సరీ పైసలు కట్టాలి కాబట్టి అతని బాధను కూడా తను దాచిపెట్టుకోవడం వల్ల కూడా కొంత టైం తీసుకుంది పాపం. దానివల్ల తొందరగా కోల్పోయాం సార్ మహేష్ గారిని. సో ఇది చాలా దారుణమైన విషయం. రిటైర్మెంట్ అయిన వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు ఆర్డర్తోని వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఎంత దారుణం ఇది, ఎంత అన్యాయం ఇది. సో గత ప్రభుత్వం ఏమో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళ యొక్క పదవీ విరమణ వయసును పెంచింది 3 ఏళ్ళు. ఈయన టైం వచ్చేసరికి నేను ఇవ్వలేకపోతున్నా అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నాడు. ఎంత అన్యాయం అండి. ఇప్పుడు మిగతా ఇప్పుడు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోకుండా ఆగుతున్నారా? ఎంపీలు జీతాలు తీసుకోకుండా ఆగుతున్నారా? భూములు అమ్మకుండా ఆగుతున్నారా? మీ వృధా ఖర్చులు ఆగుతున్నాయా? మీ ఫ్లైట్ ఖర్చులు ఆగుతున్నాయా? ఏది ఆగట్లేదు కదా, అన్నీ నడుస్తున్నాయి. మరి ఈ బెనిఫిట్స్ ఎందుకు ఆగుతున్నాయి? దీనివల్ల దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది చాలా పెద్ద ఇష్యూ. మరి ముఖ్యమంత్రి దీన్ని ఎందుకు అడ్రస్ చేయట్లేదు? మళ్ళీ దీన్ని కూడా ఇది బీఆర్ఎస్ హయాంలో ఉన్న పెండింగ్ బకాయిలు ఇప్పుడు నేను ఇయ్యనంటాడా ఏంది? 35-36 ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళంతా ఇప్పుడు రిటైర్ అయినారు వాళ్ళు. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఒక రకంగా మైసయ్య మరణం ప్రభుత్వ హత్య కిందనే భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయనకు వచ్చే బెనిఫిట్స్ ఆ 50-55 లక్షలు ఆయన చేతికి అంది ఉంటే మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకో హాస్పిటల్లోనో కంటే ఏదో పెద్ద హాస్పిటల్కి పోయి తను ఒక 10-15 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ ఖర్చు పెట్టుకునేవాడు. తన బెనిఫిట్స్ తనకు వస్తే అసలు కనీసం ఆయనకు ఆ జబ్బు కూడా అతనికి వచ్చేది కాదు. ఎందుకంటే అతను తినక టెన్షన్ పడి షుగర్ పెరిగి మళ్ళీ చూయించుకోక దాని కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి చనిపోయాడు. ఎవడు సమాధానం చెప్పాలి దీనికి? బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్. ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్నాం. మీ ఖమ్మం జిల్లాలోనే మరణం. రావాలి మీరు ఇడికి, ఎందుకు రావద్దు?
ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలు మాట్లాడాలి, బీసీ సంఘాలు మాట్లాడాలి, దళిత సంఘాలు మాట్లాడాలి, అన్ని సంఘాలు మాట్లాడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.